హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఈరోజు కర్రీ ఏం చేస్తున్నానంటే పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ చేస్తున్నానండి. ఇదిగోండి, దానికి కావాల్సినవన్నీ గోంగూర ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాం. ఇందులో టమాటా, కొంచెం చింతపండు వేసుకుని గోంగూర పచ్చిమిర్చి వేసుకుని ఉడికించుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్లో ఉంటుంది. అని ఈరోజే చేశాను. ఇది పచ్చిరొయ్యలు తీసుకున్నానండి, కొన్ని పచ్చిరొయ్యలు. దాంట్లో కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కారం, ఉప్పు, ధనియాలు, జీలకర్ర పౌడరు, గరం మసాలా పౌడరు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను, ఆయిల్ పోసానండి. ఇప్పుడు మనం కూర రెడీ చేసుకుందామండి. ఈరోజు కర్రీ వచ్చి పచ్చిరొయ్యలు గోంగూర. ఇదిగోండి, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మనం వేసుకొని దీన్ని వేసుకున్నామండి. ఇందులో కరివేపాకు కూడా. దీంట్లో మనం కొంచెం త్వరగా ఉల్లిపాయ మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకుందామండి. పసుపు కూడా వేసుకున్నామండి. పచ్చిరొయ్యలు వేసాను. పచ్చిరొయ్యలు కూడా ఇప్పుడే బాయిల్ చేసాను. పసుపు, ఉప్పు, నూనె వేసి ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటామండి. బాగా మూత పెట్టుకున్నాం. ఒక నిమిషం ఇవి బాగా మగ్గుతాయి. ఒకసారి మనం మూత తీసి చూసుకుందాం. ఉల్లిపాయ బాగా పేస్ట్ ఏమీ అవసరం లేదండి, ఎందుకంటే గోంగూరలోకి కొంచెం అక్కడక్కడ ఉల్లిపాయ తగులుతూ ఉంటేనే తినేటప్పుడు అన్నంలోకి బాగుంటుంది. ఇప్పుడు మనం ఇవ్వండి, రొయ్యలు కూడా పెద్దగా తీసుకున్నాను. కొన్ని రొయ్యలు వండాను, కేజీ రొయ్యలు తీసుకున్నాం. ఒక నిమిషం మూత పెట్టుకున్నాము. మూత తీసుకుని మనం ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. ఒక స్పూన్ వేసుకున్నాం అంటే సరిపోతాయి. పచ్చివాసన పోయేదాకా మనం కలుపుకొని ఇది కూడా ఒక నిమిషం వేసుకున్నాం. మూత పెట్టుకున్నాం. ఒకసారి మూత తీసుకున్నాండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంతా బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం ఇందులోకి ఇంట్లో కావాల్సినవి వేసుకున్నాం. ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నాను, చిన్న స్పూనే. గోంగూర కదండి, ఉప్పు కారాలు ఎక్కువ పడతాయి. కొంచెం ఉప్పు తర్వాత చూసేసుకున్నాను. ధనియాలు, జీలకర్ర పౌడర్ 1 స్పూన్ వేసాను. ఇందులో మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేసుకున్నాం అండి. 1 స్పూన్నర వేస్తాను, సరిపోద్ది. జీలకర్ర, ధనియాల పౌడర్ కొంచెం వేస్తున్నాను, సరిపోద్దండి. ఇప్పుడు మనం ఇందులో గోంగూర కొంచెం కావాల్సినంత వేస్తున్నాం అండి. ఎత్తుకోండి.
గోంగూర వేస్తున్నాను. ఇది సరిపోతుంది. కావాలితే చూసి వేసుకున్నాను ఒక స్పూను. బాగా కలిపేసుకుని దీంట్లోకి మనం వాటర్ వేసుకుందాం. మిక్సీ పట్టాను కదండి, దాంట్లో వాటర్ వేసి పెట్టాను, అది వేసేసుకున్నాను. ఒక స్పూన్ వేస్తాను. మీరు కూడా అలాగే గోంగూర రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారా? నేనైతే అలా పెట్టుకుంటానండి. ఒక 30-40 రూపాయలది కొనుక్కుని ఏమి ఇస్తున్నారులేండి, 4-5 కట్టలు ఇస్తున్నారు, ఎంత ఏమో అవ్వదు, కానీ అది 30 రూపాయల కూర అన్నమాట. ఒక 2 కూరలు చేసుకోవచ్చు మాకైతే. ఇప్పుడు మనం దీంట్లో ఒక వాటర్ వేసేసుకుందాం. వాటర్ అందరూ పోసేసుకుంటే బాగా కలిపేసుకున్నాను. మూత పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తాను. కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. మేమైతే ఎక్కువ గోంగూర ఎక్కువ చేపలు తింటామండి. ఎందుకంటే చేపలు ఎక్కువ ఇష్టం మాకు చికెన్ కన్నా. మా అబ్బాయి కోసమే చికెన్ వండుతాను, కానీ మా చేపలు అయితే ఇష్టం మాకు. చేపల కూర ఎక్కువ వండుతాను, బొచ్చు, గడ్డి చేప కానీ. మనం ఇప్పుడు దీన్ని ఇలాగా కాసేపు ఉడకనిచ్చిన తర్వాత బాగా ఉప్పు కారాలు కూడా మనం చూసుకొని సరిపోవచ్చండి. కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఒకసారి మనం మూత తీసి చూసుకుందాం. ఇదిగోండి, మొత్తం ఉడికి నూనె అంతా పైకి వచ్చేలా మనం ఒక 2-3 నిమిషాలు ఉడికితే సరిపోద్దండి. ఉప్పు చూస్తాను. ఇందులో మనం ఇది కస్తూరి మేతి వేసుకుందాం. కస్తూరి మేతి వేసుకుంటే కూరలో బాగుంటుంది అన్నమాట. కానీ ఉప్పు పడుతుంది, కొంచెం ఉప్పు వేస్తానండి. నా వీడియోస్ చూస్తున్నారు కదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. కొంచెం సాల్ట్ తక్కువైంది, మనం వేసుకుందామండి. సపోర్ట్ చేస్తూ ఉండండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇంకా 2 నిమిషాలు మనం మూత పెట్టుకున్నామండి. ఒకసారి మనం తీసి చూసుకున్నాం. చూడండి, ఆయిల్ అంతా అలా వచ్చిందో పైకి. కూర అంతా ఉడికిపోయినట్టండి. ఎందుకంటే పచ్చిరొయ్యలు ముందు బాయిల్ చేసేసుకున్నాం, గోంగూర అంతా ఉడికించేసి పెట్టుకున్నాం. పెద్ద టైం ఏం పట్టదండి కర్రీకి. కూర రెడీ అయిపోతుంది. ఇంకొకసారి నేను ఉప్పు చూసేస్తానండి. ఒక్కసారి ఉప్పు చూసేసి మనం అన్నీ కరెక్ట్గానే సరిపోయండి. కారం, ఉప్పు, గరం మసాలా అంతా కూడా ఫ్లేవర్ కూడా బాగా వచ్చింది. పచ్చిరొయ్యలు గోంగూర చాలా బాగుంటుంది. కూర రెడీ అయిపోయిందండి. ఒక నిమిషం పోయాక స్టవ్ కట్టేసుకుందాం మనం. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదండి.
ఒక్క నిమిషం పోయాక స్టవ్ కట్టేసుకుందాం. ఒక్క నిమిషం ఉంచుతాను. ఇంకా ఒకసారి మళ్ళీ మూత తీస్తాను. ఇదిగోండి ఆయిల్ అంతా చూడండి, పైకి ఆయిల్ అంతా వచ్చింది. శుభ్రం కూర గోంగూర పచ్చిరొయ్యలు చక్కగా రెడీ అయిపోయిందండి. చూసారా, అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతూ ఉంటాయి. కూడా చూసాను, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. గోంగూర కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం. ఒట్టిదైనా పచ్చిరొయ్యలు వేసుకున్నా, చికెన్ వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర ఇష్టమైన వాళ్ళకి, మాకు ఎక్కువ గోంగూర ఇష్టమే, మా అబ్బాయికి, మా ఇంట్లో అందరికీ. మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం అండి. స్టవ్ కట్టేసుకుందాం. ఈరోజు మా కర్రీ గోంగూర పచ్చిరొయ్యలుని ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ మీకు డైలీ వస్తూ ఉంటాయి. కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి, ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కదండి. మరొకసారి లైక్ చేయండి.